చేద్దాం. యాక్చువల్గా మనకి మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్స్ ఇన్వాయిసెస్. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది, ఇంకొకటి బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? సో మన బిజినెస్ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, లేదంటే విత్ ఇన్ ద స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ట్యాక్స్ అనేది ఎంత పడుతుంది అనేది మెన్షన్ చేస్తుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే 0% గూడ్స్ మనం వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా దానికి ట్యాక్స్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా బిల్ ఆఫ్ సప్లై అని ఇన్వాయిస్లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ట్యాక్స్ మెన్షన్ చేస్తావో ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మెన్షన్ చేస్తారు. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ట్యాక్స్ ఇన్వాయిస్లో 3 ఫార్మాట్స్ ఉంటాయి. సింపుల్ ఫార్మాట్, నార్మల్ ఫార్మాట్, ఐటమ్ వైజ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే. సో తర్వాత దాంట్లో ఆ ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే నో పెట్టుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్లో పెట్టుకోవచ్చు ఇన్వాయిస్లోనే. సో తర్వాత బయ్యర్ డీటెయిల్స్ కనిపించకూడదు అనుకుంటే అలా చేయొచ్చు. హెచ్ఎస్ఎన్ నెంబరు, క్వాంటిటీ కనిపించకూడదు అంటే అది చేయొచ్చు. ఓకే. మనం కావాల్సిన మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మన కంపెనీ డీటెయిల్స్, బయ్యర్ డీటెయిల్స్ కనిపించకూడదు అంటే ఆప్షన్స్ నో పెట్టుకోవచ్చు. అసలు క్వాంటిటీ రేట్ కాలం కూడా వద్దనుకుంటే అది కూడా చేయొచ్చు, నో పెట్టేయచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్ని మనం తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కడప హోమ్ అప్లయన్సెస్లోనే ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటా. దాంట్లో ఒక డే బుక్లో వెళ్ళి ఒక ఇన్వాయిస్ ఓపెన్ చేసుకుంటా. ఇన్వాయిస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్లో కంట్రోల్ పి ఇస్తే ఇలా వస్తుంది. సో యాక్చువల్గా మనకి టాలీ ERP9లో అయితే కంట్రోల్ ఆల్ట్ పి పట్టుకునే వాళ్ళం, లేదంటే ఆల్ట్ పి క్లిక్ చేసేవాళ్ళం. బట్ దాంట్లో ఆల్ట్కి సంబంధించి అన్ని తీసేసి కంప్యూటర్ లాగానే కంట్రోల్లో దీనికి యాక్సెప్ట్ చేశాడు. సో ఫస్ట్ ప్రివ్యూ చూద్దాం అనుకుంటే ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ప్రివ్యూ చూసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. చూడండి, ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ ఇలా ఉంటుంది ట్యాక్స్ ఇన్వాయిస్. ఇక్కడ ఉన్న ఈ డేటా కానీ, బయర్ డీటెయిల్స్ కానీ, ఈ డీటెయిల్స్ కానీ, తర్వాత ఐటమ్ డీటెయిల్స్, క్వాంటిటీ, జిఎస్టీ, రేట్ ఇవన్నీ వద్దనుకున్నా నో పెట్టేయచ్చు. చూడండి, ఏ ఐటమ్ ఎంత పర్సెంట్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. 18, 5, 12, 28. ఈ డీటెయిల్స్ అన్ని కావాలన్నా వద్దనుకున్నా అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, దానికి సంబంధించిన టోటల్ ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి? కాన్ఫిగర్లో ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ అది ఒక ఫార్మాటా. ఇప్పుడు చూడండి, యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఉందిగా, ఎంటర్ ఇవ్వండి. జస్ట్ ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. ఓకే, బ్యాక్, ఎస్కేప్. రివ్యూ చూడండి, ఇప్పుడు ఫార్మాట్ మారిపోయింటుంది. ఇది ఒక ఫార్మాట్. ప్రీ డిఫైన్డ్గా టాలీ వాడే 3 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఇస్తాడు. ఇలా కూడా మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వచ్చు. ఇది రెండో ఫార్మాట్. ఎస్కేప్, కాన్ఫిగర్. వద్దు అనుకుంటే అది మళ్ళీ నో పెట్టేది, ఎంటర్ కొడితే నో అయిపోతుంది. ఓకే, మళ్ళీ నార్మల్ ఫార్మాట్ వస్తుంది. చూడు, నార్మల్ ఫార్మాటే. కాన్ఫిగర్. నెక్స్ట్, సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ జెడ్. సో ఇది కూడా ఇది ఒక ఫార్మాట్. మూడో ఫార్మాట్. బట్ ఇది ఎవరు A4లో ఆఫ్ ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటారు ఇన్వాయిస్. ఇంకా ఇంత పెద్ద ఇన్వాయిస్ అంటే ఇవ్వలేరు, తెలుసుకోవాలి. వద్దు అంటే అది మళ్ళీ నో పెట్టేస్తే చాలు, ఎంటర్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంటుంది. తర్వాత ఇక్కడ క్వాంటిటీ కాలం, రేట్ కాలం వద్దు, నాకు రాకూడదు. అప్పుడు ఏం చేయాలి? సో క్వాంటిటీ మీద ఎంటర్, ఫర్ రేట్ ఎంటర్. ఓకే. సో తర్వాత అవి రెండు నో ఇచ్చేస్తున్నాను. ఎస్కేప్, రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూసావా, ఇక్కడ రెండు కనిపించలేదు. ఎస్కేప్, కాన్ఫిగర్. తర్వాత మళ్ళీ రావాలి అంటే సో క్వాంటిటీ ఎంటర్ ఎస్, సో రేట్ ఎంటర్ ఎస్, మళ్ళీ వచ్చేస్తాం. ఆల్ట్ జెడ్ జూమ్, క్వాంటిటీ రేట్. మొత్తం దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా కాన్ఫిగర్లోనే ఉంటాయి. సో డిస్కౌంట్ ఉంది కదా, ఇది ఎస్ పెడితే డిస్కౌంట్ కాలం అక్కడ కనబడుతుంది.
ఆల్ట్ జెడ్ జూమ్ వచ్చింది. ఇక్కడ డిస్కౌంట్ కాలం వచ్చింది. వద్దు అనుకుంటే మళ్ళీ అది తీసేయచ్చు. డిస్కౌంట్ సరే తర్వాత నెక్స్ట్ ఏ ఐటమ్ ఎంత పర్సెంట్ అని నాకు తెలియాలి. జిఎస్టీ పర్సెంటేజ్ కావాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా కావాలి. తర్వాత కింద కూడా హెచ్ఎస్ఎన్కి సంబంధించిన ఒక బాక్స్ రావాలి. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఒక బాక్స్ రావాలి. అప్పుడు ఏం చేద్దాం, ఎస్కేప్. సో జిఎస్టీ పర్సెంటేజ్ ఎస్. సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి ఎస్. సో జిఎస్టీ అనాలిసిస్ ఎస్. సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి డీటెయిల్స్ ఎస్. ఆల్ట్ జెడ్ జూమ్ చూసావా, హెచ్ఎస్ఎన్ నెంబర్ వచ్చింది, జిఎస్టీ నెంబర్ వచ్చింది. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్ వైజ్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, టోటల్ అమౌంట్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసింది. ఓకే, వద్దు అనుకుంటే మళ్ళీ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయచ్చు. తర్వాత ఇక్కడ నీ బ్యాంక్ డీటెయిల్స్ రావాలి. ఎందుకంటే కస్టమర్కి ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు నీ బ్యాంకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఐ థింక్. సో అలాంటప్పుడు ఏం చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అంటే ఫస్ట్ నీ 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 కంపెనీలో నీ బ్యాంక్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దాం. కాన్ఫిగర్లో వెళ్తున్నాం, కొంచెం కిందికి రా. బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, అది నో అంటే ఎస్ పెట్టుకోవాలి. దాని కింద బ్యాంక్ నేమ్ ఉంది కదా, ఎంటర్. సో ఇక్కడ నా సిస్టంలో ఐడిబిఐ బ్యాంక్ ఉంది. సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఉన్నాయి. ఓకే, నేను ఏదో ఒకటి పెట్టుకుంటాను, ఎస్బీఐ ఐడిబిఐ బ్యాంక్. ఓకే, ఆల్ట్ జెడ్ జూమ్ వచ్చిందా, బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయా? నీ బ్యాంక్ డీటెయిల్స్ నువ్వు ఏవైతే క్రియేట్ చేసి పెట్టుకుంటావో అది ఇడికి వచ్చేస్తుంది డిఫాల్ట్గా. అది సెలెక్ట్ చేస్తేనే అది ఇడికి వచ్చేస్తుంది. వద్దు అనుకుంటే నో పెట్టచ్చు, మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ బాక్స్ రావాలి. ఇక్కడ వచ్చింది కదా ఫ్రమ్ కడప హోమ్ అప్లయన్సెస్ అని, ఇక్కడ ఒక సిగ్నేచర్ బాక్స్ రావాలి. పైన ఉంది చూడు, సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్, ఎంటర్. వ్యూ ఆల్ట్ జెడ్ జూమ్ ఇక్కడ కస్టమర్ సీల్ సిగ్నేచర్. వద్దు అనుకుంటే అది నో పెట్టేయచ్చు. నో పెట్టేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డెలివరీ నోట్, మోడ్ ఆఫ్ పేమెంట్స్, డిస్పాచ్ నెంబర్, డెస్టినేషన్ ఇవన్నీ రావాలి. సో ఇవన్నీ రావాలంటే వీటిని ఎక్కడ డిలీట్ చేస్తే ఇక్కడికి వస్తాయి, ఎక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడికి వస్తాయి చూద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ గణేష్ ఉన్నాడు కదా, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే డిస్పాచ్ డీటెయిల్స్ ఆ ప్లేస్లోకి వస్తాయి. డిస్పాచ్ డాక్యుమెంట్ నంబర్, డిస్ట్రిబ్యూషన్ త్రూ బై ట్రక్, డెస్టినేషన్ నెల్లూరు, ఏజెంట్ నెంబర్ మిస్టర్, బిల్ ఆఫ్ లోడింగ్, డేట్, మోటార్ వెహికల్ నెంబర్, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ వచ్చాయా? డాక్యుమెంట్ నెంబర్, బై ట్రక్, డెలివరీ నోట్, ఓకే, వెహికల్ నెంబర్, డెస్టినేషన్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా ఫీచర్స్, ఇవన్నీ కనిపించకూడదు నాకు. ఇక్కడ ఉండేటివన్నీ నాకు అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళి కిందికి రా. ఉన్నాయిగా ఆర్డర్ అండ్ డిస్పాచ్, ఇవన్నీ నో పెట్టాలి, ఎంటర్ కొట్టు. ఇవన్నీ నో పెట్టినావంటే ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, సో రెఫరెన్స్ నెంబర్, ఆర్డర్ డీటెయిల్స్, డిస్పాచ్ డీటెయిల్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే, అక్కడ ఆప్షన్స్ అన్ని కనిపించవు. చూసావా, వెళ్ళిపోయా. మళ్ళీ రావాలంటే అవే డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మన కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ రాకూడదు, లేదంటే బయ్యర్ డీటెయిల్స్ ఇక్కడ రాకూడదు అంటే ఏం చేయాలి, మన కంపెనీ డీటెయిల్స్ నా కంపెనీ డీటెయిల్స్ నో పెట్టాను. ఆల్ట్ జెడ్ జూమ్
చూసావా పోయింది. మన కంపెనీ డీటెయిల్స్ రావలేదు. మళ్ళీ రావాలంటే అక్కడ ఆప్షన్ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. సో తర్వాత ఇక్కడ చూడు డిక్లరేషన్. We declare that the invoice shows the actual price of the goods described and then all particulars are true and correct. ఈ మ్యాటర్ కాకుండా సో వన్స్ ఒకసారి మన దగ్గర ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మేము రిటర్న్ తీసుకోము అనే మ్యాటర్ టైప్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఎక్కడ దాన్ని ఇవ్వాలి ఆ మ్యాటర్ని. ఆర్డర్లోకి వెళ్ళు, వోచర్ టైప్లోకి వెళ్ళు, సేల్స్లోకి వెళ్ళు, ఇక్కడ లాస్ట్లో సెట్ డిక్లరేషన్ ఉంది కదా అది ఎస్ పెట్టు. ఇక్కడ ఉండే మ్యాటర్ స్పేస్ ఇచ్చి తీసేయి, నువ్వు టైప్ చేయి. వెన్ ఎనీ కస్టమర్ a product don't want take return that product from you. సేవ్ చేయి. ఈ మ్యాటర్ ఆడ వచ్చిండో చూడు. ఎస్కేప్ playbook, Ganesh Merchants, Control P, Preview, Alt Z Zoom. When any customer purchase a product from my company, I don't want take return the product from you. వచ్చిందా? ఇలా మనం డిక్లరేషన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్వాయిసెస్. తర్వాత ఇక్కడ కంపెనీ పక్కన మన కంపెనీ లోగో పెట్టుకోవాలి. ఎలా? సో ఫస్ట్ మన మ్యాటర్ రానిస్తాం, కాన్ఫిగర్లోకి వెళ్ళి దీని పక్కన కంపెనీ లోగో రావాలా నాది. సో ఫస్ట్ నీ సిస్టంలో ఒక ఫోల్డర్లో నీ కంపెనీ లోగోస్ ఉండాలి. ఫస్ట్ నా కంపెనీ లోగోస్, ఇక్కడ మై లోగోస్ ఉంది కదా, దీంట్లో ఏదో ఒక లోగోని నేను సెట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ ప్రింట్లోకి వెళ్ళి అదర్స్, ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళి టాలీ హెల్ప్ అవసరం లేదు, ఈమెయిల్ కాన్ఫిగరేషన్, ఇక్కడ చూడు సో మై కంపెనీ నేమ్, ఓకే, ఇన్క్లూడ్ మై కంపెనీ లోగో ఉంది చూడు. ఈమెయిల్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్లో వెళ్తే ఇన్క్లూడ్ మై కంపెనీ లోగో ఉంది, దాన్ని ఎంటర్ ఇవ్వు. తర్వాత ఇది ఎస్ పెట్టు, ఎంటర్. సో ఇక్కడ ఇమేజ్ ఫైల్ నేమ్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, మై కంపెనీ లోగోస్ ఉన్నాయి కదా, మై లోగోస్, దీంట్లో ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెట్ చేశాను. ఎస్కేప్, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. వచ్చిందా? వద్దు అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నో పెట్టేసి ఈమెయిల్ కాన్ఫిగర్, ఇంక్లూడ్ కంపెనీలో ఉంది కదా, ఎంటర్ ఇచ్చి నో ఒకటి, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. వెళ్ళిపోయిందా కంపెనీలోగా? యా. సో ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ని పీడిఎఫ్గా మార్చాలి. అప్పుడు ఎలా? ఎక్స్పోర్ట్ కరెంట్, ఇక్కడ చూడు ఎక్సెల్లో ఉంది, ఎక్సెల్ కాదు మనకు కావాల్సింది పీడిఎఫ్. అకౌంటింగ్ వోచర్స్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్ ఉంది కదా, ఎంటర్ అది తీసేసి పీడిఎఫ్ పెట్టు. దానికి కావాలంటే పేరు పెట్టుకోవచ్చు. మళ్ళీ అకౌంట్ వోచర్స్, ఇక్కడ ఏముంది గణేష్ మర్చెంట్స్ కదా పేరు, పార్టీ నేమ్. ఓపెన్ చేసి గణేష్ మర్చెంట్స్, డెస్టినేషన్ పాత్ ఎక్కడ పెట్టుకున్నావు? డి డ్రైవ్లో పెట్టుకున్నావు. అది నచ్చకపోతే వేరే చోటనే పెట్టుకోవచ్చు. ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్ పెట్టాను. ఓకే, జస్ట్ డి డ్రైవ్ పెట్టా. ఎస్కేప్, సెండ్. సెండ్ అయిపోయిందా? చూద్దాం, వెళ్దాం. ఎస్పిసి
డి డ్రైవ్ వచ్చింది ఇక్కడ గణేష్ మర్చెంట్స్ అని ఎస్ సార్ వచ్చింది. ఓపెన్ చేయి. వచ్చిందా ఇన్వాయిస్? వచ్చింది. యా, ఇలా పీడిఎఫ్గా మార్చుకుంటాం. సో తర్వాత మనకి దీంట్లో A4 సైజు, A3 సైజు అది కూడా ఉంటుంది. ఎస్ సార్. దీంట్లో ఇన్వాయిస్ చూడు, కంట్రోల్ P, కాన్ఫిగర్, లాస్ట్లోకి వెళ్ళు, ప్రింటర్. ఎస్కేప్ ఫిగర్, సో మోర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఫీచర్స్ వస్తాయి. లాస్ట్లో ఉంటాయి చూడు. యా, అవును సార్. సో మనకు A4 ఉంటుంది, A3 కూడా ఉంటుంది. దాని సైజులు మారుతాయి. ఇప్పుడు హైట్ తగ్గిస్తున్నా, ఇది వచ్చేసి 8 పెడుతున్నా, లేదంటే 10 పెడతా, లేదంటే 8 పెడతాను. హైట్ విడ్త్ 6 పెడతా. వెళ్ళి చూడు, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ వచ్చిందా? ఫార్మాట్ తగ్గిందా? ఎస్. ఓకే, 3 పేజెస్ పోయింది చూడు, 3 పేజెస్కి తగ్గిస్తే మళ్ళీ A4 రావాలంటే సేమ్ షో మోర్, మళ్ళీ పెంచుకోవాలి. ఇక్కడ 12, 8, ఎస్కేప్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ వచ్చేసిందా? అవును సార్. ఓకే, ఓకే. ఈ విధంగా ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత అట్ ఏ టైం ప్రింట్ తీసినప్పుడు 3 కాపీలు రావాలా. సో మోర్ ఆప్షన్ చెప్పిట్టు లాస్ట్లోకి వెళ్ళు, నెంబర్ ఆఫ్ కాపీస్ ఉంటాయి. ఇక్కడ చూడు, నెంబర్ ఆఫ్ కాపీస్ ఎంటర్. ఇక్కడ 3 ఇచ్చినామనుకో, ఇక్కడ ఇస్తుంది డూప్లికేట్, ఒరిజినల్, ట్రూప్లికేట్ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఎస్కేప్. సో ఆ విధంగా ఇది మొత్తం టోటల్ సంబంధించి 7. ఓకే. ఇంకా దీంట్లో ఇంకా అడిషనల్గా చాలా ఉంటాయి. ఒకసారి నువ్వు ఎస్ పెట్టుకొని ఒకసారి చూడొచ్చు, నో పెట్టుకొని ఒకసారి చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నో పెట్టచ్చు. బయర్ డీటెయిల్స్ కనిపించకూడదు అంటే ఇవి పెట్టచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ సో కన్సైనీ డీటెయిల్స్ ఉంది కదా, ఇది ఎస్ పెడితే చూడు, యాక్చువల్గా కొత్తగా ఒక ఇన్వాయిస్ వేస్తా, కొత్తగా ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు. ఆల్ట్ సి, కరుణా ట్రేడర్స్ అంటే డెప్టర్స్ అడ్రస్ ఇస్తున్నా. ఒక పార్టీకి నేను సేల్ చేస్తున్నాను. సో 2 బిల్లులు జనరేట్ అవ్వాలి, ఒకటి సిఫ్ట్, ఇంకొకటి బిల్ టు. సో బిల్ టు అనేది హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, సిఫ్ట్ అనేది 2 ఇన్వాయిస్లు, ఒకటి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి, ఒకటి సబ్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఓకే, అలాంటప్పుడు 2 అడ్రస్లకి సపరేట్ ఆర్డర్తో పంపించాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో పార్టీ డీటెయిల్స్ ప్లేస్లో ఇంకో ఆప్షన్ ఉంది, ప్రొవైడ్ సపరేట్ బయర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్. ఈ ఆప్షన్ వేసి పెడితే 2 అడ్రస్లు అడుగుతుంది. పర్సన్ ఒకటే, ఒక ఇన్వాయిస్ ఏమో మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి, ఒక ఇన్వాయిస్ ఏమో సబ్ బ్రాంచ్కి వెళ్ళాలి. సో అలాంటప్పుడు కన్సైన్ డీటెయిల్స్, బయర్ డీటెయిల్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ మారుస్తా, అది వేరే అడ్రస్, ఇది వేరే అడ్రస్. నగర్, హైదరాబాద్. 2 డీటెయిల్స్ కనిపించాలి, బట్ జిఎస్టీ నెంబర్ ఒకటే. 2 అడ్రస్లు వెళ్ళాలి.
రివ్యూ ఆల్ టు జెడ్ వచ్చినాయడా ఒక అడ్రస్ వచ్చింది చూడు, ఇంకో అడ్రస్ రాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్ కాన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ సో కన్సైన్ డీటెయిల్స్ ఉంది కదా, సో కన్సైన్ డీటెయిల్స్ ఎస్కేప్ వ్యూ ఆల్ టు జెడ్ వచ్చిందా? కన్సైన్ టు బయర్ బిల్ టు వచ్చాయా? అవును సార్. ఇలా 2 బిల్స్ ఒకే పేరు మీద ఒకే జిఎస్టీ నెంబర్తో 2 అడ్రస్లకి ఇన్వాయిస్ పంపించాలి. ఓకే, 2 అడ్రస్లకి ఆటోమేటిక్గా వెళ్తుంది. సో అలాంటప్పుడు మనం సిప్ టు బిల్ టు అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇవి టోటల్ యొక్క ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించి టోటల్. ఓకేనా? ఇవి చేసేసావని. ఓకేనా? ఓకే సార్.